మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ముగిసిన టీ కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సమావేశం ఏదైతే ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 2.5 గంటల పాటు ఈ సమావేశం సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన అంశాలు కూడా అన్ని కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ధరణిపై కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధరణి నుంచి ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తనదాని స్థాయిలో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి, పూర్తిగా తొలగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి, హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదొకటి సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ కూడా ప్లాన్ సంబంధించి ఎలా వెళ్ళాలి, ఎన్నికలు మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో ధరణిపై పూర్తి స్థాయిలో ప్రజలకు జరిగినటువంటి అవకతవకలు ఏవైతే అవి ప్రజల ముందు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలోనే ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ స్ట్రాటజీ యొక్క కమిటీ యొక్క మీటింగ్ అయితే ఈ రోజు దాదాపు 2.5 గంట అయితే ఏఐసిసి కార్యాలయం అయితే జరిగింది. అయితే ఈ యొక్క సమావేశం అయితే చూసుకున్నట్లయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ నేతృత్వంలో అయితే సుమారు 2.5 గంటల వరకు ఈ యొక్క సమావేశం జరిగింది. ఇక్కడ నుంచి పిఎస్సి సభ్యులైనటువంటి కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలాగే వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, అలాగే వీరందరూ కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ రోజు అయితే పిఎస్ మీటింగ్ అందరూ కలిపి ఒక మీటింగ్ లో అయితే స్ట్రాటజీ మీటింగ్ లో అయితే పాల్గొన్నారు. దాదాపుగా 2.5 గంటల సమావేశంలో చూసుకున్నట్లయితే ఒక కీలక అంశాలు అయితే చర్చించడం ఉంది. అయితే అవి ఏంటో మనం ఒకసారి చూస్తున్నట్లయితే రాబోయే ఎన్నికల దృష్ట్యా చూస్తే అక్కడ కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏ విధంగా స్ట్రాటజీ ఉపయోగించారో ఆయన ఎక్కడ కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉపయోగించాలంటూ కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ 9 ఏళ్ల పాలనలో చూసుకుంటే కేసీఆర్ పాలనలో అడుగడుగును కూడా ఎక్కడ చూసినా సరే ప్రతి చోట కూడా వైఫల్యాలు ఉన్నాయి. ఈ యొక్క వైఫల్యాలు అన్ని కూడా ప్రధానంగా ప్రజలకు విధంగా అయితే వాళ్ళు కార్యక్రమాలు కూడా చేపట్టాలంటూ కూడా ఒక ఏఐసిసి అధిష్టానం అయితే సూచించడం జరిగింది. అయితే ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక ప్రధానంగా అంతర్గత విభేదాలు అనేది ఇక్కడ ప్రధానంగా ఎప్పటి నుంచో వెంటాడుతూ వస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీకి. అయితే టీ కాంగ్రెస్ లో కూడా అది అయితే ఇంకా చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు కర్ణాటక ఎన్నిక ఫలితాలు చూసుకున్నట్లయితే ఒక యూనిటీగా వెళ్ళి ఒక స్ట్రాటజీగా వెళ్ళిన నేపథ్యం చూసినట్లయితే ఒక అధిష్టానం కూడా సూచించింది. మీరందరూ కూడా అంతర్గత విభేదాలు కూడా ఇవన్నీ పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు వెళ్తేనే ఒక విజయం సాధిస్తామంటూ దిశానిర్దేశం చేసింది. ఆ విధంగానే ముందుకు వెళ్లాలంటూ కూడా గతంలోనే కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం జరిగింది. ఈ విధంగానే ఈ యొక్క అంశం గురించి కూడా ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క స్ట్రాటజీ మీటింగ్ లో అయితే మాట్లాడడం జరిగింది. అంతర్గత భేదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చిక్ పెట్టే విధంగా జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే జగ్గారెడ్డి మధ్యాహ్నం చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఏవైనా సరే ఎప్పుడు కూడా చూడని విధంగా టీ కాంగ్రెస్ లో ఇటువంటి కార్యక్రమాలు చూస్తున్నాను అంటూ పలు విధాలుగా మాట్లాడడం కావచ్చు. గతంలో కూడా కొన్ని నెలల పాటు కూడా సైలెంట్ గా ఉన్న జగ్గారెడ్డి కూడా చూసినట్లయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఏవైనా సరే కొన్ని విషయాలు మాత్రం పర్సనల్ గా రాహుల్ గాంధీతో మాట్లాడతాను అని కూడా అన్నారు. సో ఆ విధంగానే తన వెంట ఒక మీటింగ్ అయిన తర్వాతే వారం నుంచి ఒక మీటింగ్ అయిన తర్వాత రాహుల్ గాంధీ వెంటనే వెళ్ళి మాట్లాడారు. ఆ మాటల్లో చూసుకున్నట్లయితే బయటకు వచ్చినాక సర్దుమాట అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బుద్ధగించినట్టు కూడా అక్కడ అయితే తెలుస్తుంది. ఈ విధంగా నేతలను కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలంటూ కూడా దిశ నిర్దేశం అయితే రాహుల్ గాంధీ యొక్క నేతృత్వంలో జరుగుతుంది. ఇంకో అంశం గమనించినట్లయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే పలు నియోజకవర్గాలు ఒక డిసిసి అయితే ఖాళీ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఫిల్ చేయాలంటూ వెంటనే అక్కడ ఉన్న కార్యక్రమాలు కూడా వెంటనే ప్రజలకి తెలిసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుంది, అంటే ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం కూడా అన్ని జిల్లాల్లో కూడా యాక్టివ్ గా ఉంటూ కూడా ఒక దిశ నిర్దేశం చేసింది. అలాగే రాబోయే ఎన్నికల్లో అంటే ఏ పార్టీ నుండి ఏ నియోజకవర్గం నుండి ఎవరు సభ్యులు రావాలంటూ కూడా ఇవన్నీ కూడా కూలంకషంగా అయితే చర్చించడం జరిగింది. ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రధానంగా తీసుకున్నట్లయితే ఒకవైపు అంతర్గత వివాదాలు పక్కన పెట్టి యూనిట్ గా ముందుకు వెళ్తూనే రెండోది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ఏదైతే వ్యూహం రచించారో అటువంటి వ్యూహంగానే అడుగులు వేస్తూ ఇక్కడ టీ కాంగ్రెస్ లో కూడా ఘన విజయం సాధించాలంటూ కూడా ఒక దిశ నిర్దేశం చేసే విధంగా అయితే అందరూ కూడా పాల్గొన్న ఈ యొక్క మీటింగ్ అయితే అందుకే అత్యంత ప్రాముఖ్యత అయితే ఈ యొక్క కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ అయితే ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది. అయితే ఈ విధంగానే రేపటి నుంచి చూసుకున్నట్లయితే
ఇప్పటికే ఎన్నికల వేడి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే షురు అయింది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ తో అది ఇంకా తారస్థాయికే వెళ్ళిందని చెప్పొచ్చు. రేపటి నుంచి ఒక ఫుల్ యాక్టివ్ గా అయితే ఉండనున్నారు. రాబోయే ఎన్నికల్లో వచ్చిన అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అమలు చేసే ఒక పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రధానంగా తీసుకువెళ్తున్నారు. అలాగే ఈ 9 ఏళ్ల పాలనలో చూసుకున్నట్లయితే ఒకవైపు కేసీఆర్ ఏవైతే చేశాడో ఇవన్నీ కూడా వైఫల్యాలు కూడా ఎండగట్టే విధంగా కూడా ప్రత్యక్షంగా ప్రతి నేత కూడా ప్రజలకు నేరుగా తేల్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా అధిష్టానం అయితే ఆదేశించింది ఒక మీటింగ్ లో. అలా ఈ విధంగా పలు అంశాల గురించి అయితే గట్టిగా కూర్చొని రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు కూడా అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది టీ కాంగ్రెస్ అని చెప్పొచ్చు రాజశేఖర్. ఒకటి ప్రవీణ్, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏటో మెజార్టీ వర్గీయుల మధ్య అంటే సీనియర్ జూనియర్ అన్నటువంటి ఒక భావాలు అవని, లేకపోతే కొన్ని కారణాల వల్ల వర్గ విభేదాలు అనేవి తప్ప చేరుకునే పరిస్థితులు బాహాటంగానే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కర్ణాటకలో గెలిచిన తర్వాత వరుసగా వలసలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఒకంత పుంజుకుంది, మంచి జోష్ మీద వెళ్తున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ జగ్గారెడ్డి లాంటి కొంతమంది నేతల మధ్య విభేదాలు రావడం, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి సమస్య వేరిన కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి, ఆయన మీద లేనిపోయిన అభండాలు వేస్తున్నటువంటి ఒక విషయం వస్తే, ప్రధానంగా ఇక్కడ ఇంకోటి చూసుకుంటే జగ్గారెడ్డి పార్టీ మార్పు అనేది చెక్కల కొట్టాడు జానారెడ్డిది. కానీ ఎందుకంటే ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి మనిషి, అంటే ముందు నుంచి కూడా అంటే ఏదైతే మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి తనదైన స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, కొన్ని రోజులుగా దూరంగా ఉన్నారు ఇవన్నీ కూడా. కానీ ఈ తరువాత అంటే ఐక్యత లేకపోతే ఎక్కడైతే కర్ణాటకలో ముఖ్యంగా అక్కడ నుండి పరిస్థితులు చూసుకుంటే ఎన్ని విభేదాలు ఉన్నప్పుడు కూడా కలిసికట్టుగా వెళ్ళడం అనేది విజయాన్ని తీసుకువచ్చింది అనేటువంటి ఒక స్ట్రాటజీ అక్కడ ఉంది. సో అదే స్ట్రాటజీ ఇక్కడ ఫాలో అవడానికి, సమాయత్తం చేయడానికి పూర్తి స్థాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ మీటింగ్ జరిగింది అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, మీరు చెప్పినట్టు నిజంగానే మీరు ముమ్మాటికి చెప్పినట్టు కూడా ఏవైతే విభేదాలు ఉన్నాయో వీటన్నిటి కూడా చెక్ పెట్టి ఆ కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఒక వ్యూహం ఏదైతే ఒక యూనిటీ అక్కడ ప్రధానంగా ఉందో కూడా ఒక యూనిటీ, అదే యూనిటీ కూడా ఎక్కడ కూడా అమలు చేస్తే అధికారం తథ్యం అంటూ కూడా ఒకవైపు రాహుల్ గాంధీ అయితే ఇప్పటికే స్పష్టం చేశారు ఒక మీటింగ్ లో చూసుకున్నట్లయితే. అదే విధంగా కూడా అందరూ కూడా కలిసికట్టుకు ముందుకు వెళ్లాలంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క మీటింగ్ అయితే చెప్పారు. ఇంకా జగ్గారెడ్డి విషయం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా కూడా కాస్త అసంతృప్తి ఉన్నట్టు కూడా అంతర్గతంగా వినిపించిన మాటలు, కానీ వీటన్నిటి కూడా అక్కడ రాహుల్ గాంధీ ఒక ఏదైతే ఈ రోజు జరిగిన మీటింగ్ లో, అలాగే పర్సనల్ గా జరిగిన ఒక భేటీ కూడా రావచ్చు, ఈ యొక్క భేటీలో కూడా కాస్త ఉద్యోగింపు ఈ విధంగా కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఆ యూనిటీగా అయితే ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క అంతర్గత విభేదాన్ని చిక్ పెట్టాలంటూ కూడా అధిష్టానం అయితే పర్టికులర్ గా చెప్పింది. ఆ విధంగానే నేతలందరూ కూడా అదే విధంగా ఒక ముందుకైతే వెళ్తున్నారు. ఇంకా వేరే ఒక చేరికలు అయితే చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇప్పటికే భారీ చేరికలు బీజేపీ అలాగే బీఆర్ఎస్ నుండి భారీ చేరికలు ఆయా నియోజకవర్గం నుండి కూడా చేరుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా దీంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క స్ట్రాటజీ యొక్క మీటింగ్ లో కూడా ఏవైతే కొత్తగా చేరే నియోజకవర్గాల్లో ఉన్నారో ఈ నేతలకు అంతకుముందున్న కాంగ్రెస్ నేతలతో కూడా ఎటువంటి విభేదాలు జరగకుండా కూడా ఒక ప్రత్యామ్నాయాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్ట్రాటజీ యొక్క మీటింగ్ లో అయితే చర్చించడం జరిగింది. ఆ విధంగా కూడా ఎటువంటి విభేదాలు అంటే చేరికల నేపథ్యంలో వచ్చే నేతలు కూడా ఎటువంటి కష్టాలు కూడా ఉండకూడదు, అంటే వాటికి ఎటువంటి సమస్యలు కూడా ఉండకూడదు, అంటే అక్కడ కూడా విభేదాలు రాకుండా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా ముందుకెళ్తేనే ఒక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక విజయం ఎగురవేస్తుంది, విజయకేతనం ఎగురవేస్తుంది. ఆ విధంగానే వెళ్లాలంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క అంశం గురించి కూడా ఇక్కడ చర్చ అయితే జరిగింది. ఇలా ఈ అన్ని కోణాల్లో కూడా ఈ రాబోయే ఎన్నికలకు టీ కాంగ్రెస్ అయితే సన్నద్ధం అవుతుందని చెప్పొచ్చు. ఆ విధంగానే కూడా రేపు దాదాపుగా 180 రోజులు ఒక కార్యక్రమం, రోజుకు కార్యక్రమం చొప్పున కూడా ఒక 180 రోజులు కూడా ప్రతి కార్యక్రమం చేపట్టి ప్రజలకి ఒకటి బీఆర్ఎస్ పార్టీ అయితే కేసీఆర్ 9 ఏళ్ల పాలన చూసుకున్నట్లయితే ఏదైతే వైఫల్యాలు అయ్యాయో ఇవన్నీ వైఫల్యాలు కూడా ఎండగడుతూనే, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలను ఆదుకుంటుంది, ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా కూడా ఒక వ్యూహం రచిస్తున్నారు 180 రోజుల పాటు కూడా. అందుకే గడువు కూడా 180 రోజులు ఉన్న నేపథ్యంలో ఒక వ్యూహం లో భాగంగానే ఈ రోజు అయితే ఈ యొక్క మీటింగ్ జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ దిశగానే అడుగులు వేస్తుంది ఒక టీ కాంగ్రెస్. ఈ రోజు జరిగిన ఒక మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు అలాగే రాహుల్ గాంధీ యొక్క నేతృత్వంలో స్ట్రాటజీ కమిటీ ఒక మీటింగ్ అయితే ఈ అయితే అంశాలు అయితే చర్చ జరిగింది. ఈ యొక్క అంశాలు అయితే రేపటి నుంచి అయితే అమలు చేస్తారు పక్కాగా, ఎందుకంటే రాబోయేది ఎన్నికల్లో టీ కాంగ్రెస్ అధికారం చేపడుతుందని ఒక దానికి ఎగ్జాంపుల్ కూడా. రైట్. ఒకటి ప్రవీణ్, అంటే మధుయాష్కి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఎవరితో కూడా
పొత్తులు పెట్టుకునే అవకాశం లేదు అని ఒక క్లియర్ కట్గా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎందుకంటే కొన్ని రోజులు మాత్రమే, కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉంటున్న నేపథ్యంలో క్లియర్ కట్గా దీనికి సంబంధించిన ఒక అంశంతో ముందుకు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఈ నేపథ్యంలో మధుయాష్కి ఒక కామెంట్ చేశారు, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా వ్యూహరచన మొదలు పెట్టామని చెప్తూనే ఏదైతే కుటుంబ పాలన కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ పాలన అంతమందిస్తామని కూడా ఒక వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. అంటే పొత్తులకు సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇదంతా చూసుకుంటే ఇది ఒక వర్షన్ అయితే, ఇంకొక వర్షన్ చూసుకుంటే ఈ వర్షన్తో బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు గట్టుకాలం, అంటే చాలామంది పార్టీ మార్పులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొంగులేట్ లాంటి మనుషులు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఆయనతో క్యాడర్ దాదాపుగా ఖమ్మంకి సంబంధించినటువంటి పూర్తిగా రాజకీయాలు మారిపోతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చాలా వరకు ఎదురుదల తినే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహం అనేది బీఆర్ఎస్ పార్టీకి చిక్కుల్లో పెట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, మీరు చెప్పినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఈ యొక్క స్ట్రాటజీ యొక్క మీటింగ్ లో ఏవైతే ఉన్నాయి ప్రధానంగా ఈ అంశాలు మాత్రం అమలు చేస్తే మాత్రం పక్కాగా చిక్కుల్లో పడే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుస చేరికలు, ఆయా నియోజకవర్గాల నుండి వరుస చేరికలు, భారీ చేరికలు అయితే టీ కాంగ్రెస్ లో అయితే చేరుతున్న నేపథ్యం దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఏదేమైనా సరే రాబోయేది మాత్రం ఎన్నికల్లో మాత్రం టీ కాంగ్రెస్ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పటికే కేటీఆర్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటనలు చేపడుతున్నారు. అలాగే దిశా నిర్దేశం కూడా చేశారు. రానున్న ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరున్నా సరే ఒక మందలింపు చర్యగా ఇప్పటికే పౌరులు కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది కేసీఆర్. ఈ విధంగానే తమ పద్ధతి మార్చుకోవాలంటూ కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. తమ క్యాడర్ బలంగా ఉంటేనే వారికి సర్వేల ఆధారం కూడా ఒక టికెట్లు అయితే ఇస్తామంటున్నారు. ఇలా చాలా మంది కూడా అసంతృప్తి అయితే ఉన్నారు. ఇక అసంతృప్తి వాదులు కూడా ఒక టీ కాంగ్రెస్ వైపు అయితే చూస్తున్నారు. ఇది కూడా ఇక్కడ టీ కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు. సో ఈ విధంగా కూడా అన్ని విధాలకు కూడా ఇటువైపు కేసీఆర్ కి ఒక బీఆర్ఎస్ పార్టీకి అయితే కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు. దాన్నంతా మరింకా బలహీనం చేసే విధంగా కూడా టీ కాంగ్రెస్ అయితే ఈ యొక్క వ్యూహ రచన అయితే పన్నుతుంది. ఈ యొక్క వ్యూహ రచనలో భాగంగా ఒక 180 రోజుల్లో ఉన్న గడువు ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క వ్యూహంగా ఒకవైపు కేసీఆర్ అయితే ఒక పాలన అయితే ఎండగడుతూనే ఇచ్చిన హామీ ఎంతవరకు కూడా ఏమి ఒకటే దళిత బంధు ఇస్తున్నది సరిగా అమలు చేయడం కావచ్చు, దళిత 3 ఎకరాలు కావచ్చు, అలాగే ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, అలాగే విద్యార్థులకి ఇస్తున్న ఫీజు నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇటువంటి ఏవైతే ఉన్నాయో పీజీ టు పీజీ ఇవన్నీ ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఇవన్నీ కూడా వైఫల్యాన్ని ప్రధానంగా ప్రజల్లో తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ అయితే టీ కాంగ్రెస్ యోచిస్తుంది. ఇటువంటి అంశాలు కూడా అక్కడ కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు. సో ఎటువంటి వ్యూహ రచనలు కూడా అక్కడ రేపు రోజున ఒక బీఆర్ఎస్ బాస్ ఏ విధంగా అయితే రచిస్తారని కూడా మనం చూడాలి ఒక టీ కాంగ్రెస్ కి కౌంటర్ గా. సో ఏదేమైనా సరే రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువైపు మూడోసారి హ్యాట్ కొడతాం అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. దాన్ని మాత్రం ప్రజలు ఇక రోజు రోజుకి రాష్ట్రంలో వస్తున్న రాజకీయ పరిణామాలు కూడా అందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. ఏ బ్రావ్ అంటున్నారు ఏంటనేది కూడా. సో ఈ విసికి వేసారిపోయారు 9 ఏళ్లలో కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ అయితే రావడానికి మరోసారి రావాలని కూడా ఎవరు కోరుకోవట్లేదు అని బలంగా కాంగ్రెస్ నేతలు అయితే అంటున్నారు. సో చూడాలి మరి రాబోయే ఒక 6 నెలల్లో మరి ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో కూడా మనం వేచి చూడాల్సి ఉంది రాజశేఖర్.